ఆపరేషన్ కగారు హత్యకాండను వెంటనే నిలిపివేసి ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్ సత్యనారాయణరావులు. గతేడాది నుంచి జరిగిన ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలన్నారు పౌర హక్కుల సంఘం నేతలు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో ఈ నెల 22న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్, కడారి సత్యనారాయణ అలియాస్ కోసాలను బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు పౌర హక్కుల సంఘం నేతలు. మున్సిపర్షి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో వీరిద్దరూ మరణించినట్లుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. నిరాయుధులుగా దొరికిన ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులను కోర్టులో రిమాండ్ చేయకుండా చిత్రహింసలకు గురిచేసి చంపారని ఆరోపించారు పౌర హక్కుల సంఘం నేతలు. మావోయిస్ట్ పార్టీ చూస్తే కేంద్ర కమిటీ సభ్యులు 9 మంది, రాష్ట్ర స్థాయి నాయకులు చూస్తే 17 మంది, జిల్లా స్థాయి నాయకత్వం చూస్తే 27 మంది, మొత్తం కలిపి ఇప్పటి వరకు 373 మంది వరకు చనిపోయింది. వీళ్ళు కాక మిగతా ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరూ కలిసి అంటే సుమారుగా ఆదివాసులు మావోయిస్టులు సమానంగా మొత్తం 700 మంది వరకు చనిపోయి ఉన్నారు. ఇది ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న హత్యాకాండ. ఇది ఒక రకంగా ఇప్పటి వరకు మన అన్నిటిని ఏ ఎన్కౌంటర్ జరిగినా కూడా అందరూ కూడా అడవిలో ఉన్నారు, ఆయుధం పట్టుకుని ఉన్నారు, ఎన్కౌంటర్ జరిగింది హత్యాకాండ అని చెప్పి మనం అనుకున్నాం. కానీ మన తెలంగాణలో కూడా కరకూడెం చల్పాక 2 ఎన్కౌంటర్ జరిగినాయి. కరకూడెం ఎన్కౌంటర్ ఫ్యాక్ట్ అన్ని పోవాలని ప్రయత్నం చేస్తే మమ్మల్ని అశ్వారపేటను నిర్బంధించి సాయంత్రం విడుదల చేసారు. అశ్వారపేట కరకూడెం ఎన్కౌంటర్ చేయలేకపోయినాం. యంత్రాంగం, పోలీసులు, భద్రతా బలగాలు చేయాల్సిన విధి ఏంటి అంటే నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులను పట్టుకొచ్చి నిర్వీర్యం చేసి నిరాయుధులు చేసి వాళ్ళు సాయుధులుగా ఉంటే నిరాయుధులుగా మార్చి సంయమనం పాటించి ఓపికతో సహనంతో వాళ్ళని తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టేంత వరకే కదా నీ డ్యూటీ అని. నీ డ్యూటీని అతిక్రమించి నీకున్న పరిధులను దాటి ప్రవర్తిస్తే ప్రజలారా హద్దుల్లో ఉండండి అని చెప్పే నైతిక బాధ్యత అమిత్ షాకు ఉందా అని ఇవాళ ప్రజలందరూ ఆలోచించాలి. ఎందుకు నువ్వేం తప్పు చేయనప్పుడు నిజంగా ఎన్కౌంటర్ అడవులలో చేస్తున్నప్పుడు నీకు ఎందుకు భయం? అదంతా ఒకవేళ మేమే తప్పు అయితే మేము తప్పు ఒప్పుకుంటాం. నిన్నేం చేయాలి? ఒకవేళ నువ్వు నిజంగానే హత్య చేసి ఉంటే ఇంతమంది కలిసి ఒక్క ఇద్దరికి 1000 బలగాలను పంపించి అంతమొందించడానికి మీకు ఎవరిచ్చారు? ఏ రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా లోకతాంత్రికంగా అని ఏదో పెద్ద మాటలు చెప్తుంటారు అమిత్ షా కానీ ఇంకెవరైనా కానీ. అది నిజ నిర్ధారణ కమిటీని పోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు నిజ నిర్ధారణ చేయకుండా అడ్డుకుంటున్నారు? చేయనీయండి.